పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ఫైనల్ చేసేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేయడం జరిగిందో ఆటోమేటిక్గా అక్కడ తెలుగుదేశం పార్టీ, పిఠాపురం తెలుగుదేశం పార్టీ నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. మనకి తెలుసు అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్న వర్మ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆయన ఇంతకుముందు ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలిచిన చరిత్ర ఉంది. సో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, 5 ఏళ్ల నుంచి అక్కడ పనిచేసుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆయనతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఆల్రెడీ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్ళారని, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే 2 ఆప్షన్స్. ఒకటేమో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓట్లు చీల్చి పవన్ కళ్యాణ్ ఓడించడం, దానికి సంబంధించిన ఫండింగ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, ఎన్ని కోట్లు అయినా సరే ఇంతకుముందు చేసినట్టుగానే. లేదా రెండో ఆప్షన్ ఆయన డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వంగాగీతను తప్పించి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం. సో ఈ 2 ఆప్షన్స్ ఆయన ముందు ఉంచినట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఆల్రెడీ దానికి సంబంధించి డెసిషన్